శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ యొక్క ప్రకృతిలో ఈ యొక్క భూమి మీదన మనకి దొరికేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పదార్థాలు, ద్రవ్యాలు అనేటువంటివి ఉన్నాయి. స్వయం సిద్ధంగా ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మనకి లభించాయి. వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయి. అటువంటి వాటిల్లోనే ఒకటి ఈ యొక్క గరుడ వేరులు. ఇవి అసలు ఎలాగ పుట్టాయి? వీటితో మనం ఏం చెయ్యొచ్చు? వీటి యొక్క శక్తి ఏమిటి? ఎలా ఆవిర్భవించాయి? అనబడేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి మహామునికి ఇద్దరు భార్యలు. ఒకటి వినత, ఇంకొకటి కద్రు. అయితే కశ్యప ప్రజాపతి నుంచి వీళ్ళిద్దరూ కూడా వరముగా ఏం పొందారు అనంటే, కద్రు అనబడేటువంటి ఈమె ఒక 1000 సర్పాలకి తల్లినవ్వాలి అనబడేటువంటి వరం గురించి ఈమె అడిగి ఉన్నారు. తద్వారా ఆవిడకి అదే విధంగానే ప్రసాదింపబడటం జరిగింది. అయితే వినత అంతమంది అవసరం లేదు. ఇద్దరు కొడుకులు కావాలి. ఎంత శక్తిమంతులుగా వాళ్ళు ఉండాలి అనంటే, ఈ యొక్క నాగులకి, నాగలోకాలకి కూడా వాళ్ళు అధిపతులు అవ్వాలి. అంత శక్తివంతమైనటువంటి కొడుకులు కావాలి అని చెప్పి అడిగిందనమాట. అడిగినటువంటి విధంగానే వాళ్ళకి వరాలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అడిగినటువంటి విధంగానే కద్రుకి 1000 సర్పాలు జన్మించడం జరిగింది. 1000 సర్పాలకి తల్లి అయ్యింది ఆమె. అయితే వినత ఈ చాలా కాలంగా ఇంకా కూడా ఆమె యొక్క సంతానము ఇంకా కూడా జన్మ దాల్చలేదనమాట. అంటే వాళ్ళు సర్పాలు కాబట్టి అవి గుడ్లు రూపాన మనం చెప్పుకుందాం. అవి ఇంకా కూడా విరిగి బయటకైతే రాలేదు. ఇంతలోనే కద్రువు యొక్క 1000 సర్పాలు కూడా మొత్తం భూమి అంతా కూడా విస్తరించడం అనేటువంటిది జరిగింది. 1000 సర్పాలతో మొత్తం భూమి అంతా కూడా నిండిపోయిందనమాట. ఇంతలోనే మరి వినత యొక్క 2 గుడ్లు ఇప్పటికీ కూడా ఇంకా కూడా పగలట్లేదేమిటి, జన్మ అనేటువంటిది రావట్లేదేమిటి అని చెప్పి తొందరపాటుల్లో ఒక గుడ్డుకి పగుళ్ళు ఏర్పరిచి బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసింది. అలా బయటకు వచ్చినటువంటి సంతానమే అరుణ. అయితే ఇంకా కూడా పూర్తిగా ఫామ్ అవ్వలేదు. ఇంకా కూడా పూర్తిగా తయారవ్వకుండానే మధ్యలోనే బయటికి వచ్చేటువంటి విధంగా వినత ఓర్పు నశించి ఈ విధంగా చేసినటువంటి పనికి పూర్తిగా కూడా ఇంకా కూడా మెచ్యూర్ అవ్వకుండా, పూర్తిగా ఇంకా కూడా తయారవ్వకుండానే బయటికి రావటం జరిగింది. ఆ యొక్క సంతానం పేరే అరుణ. ఈ విధంగా ఈ యొక్క సంతానం అరుణ బయటకు వచ్చిన తర్వాత అతని యొక్క పరిస్థితిని అతనే చూసుకున్నాడనమాట. అంటే ఈ యొక్క అరుణ ఇంకా కూడా పూర్తిగా తయారవ్వలేదు. దీనికి అతనికి కోపం వచ్చింది. తల్లినే శపించాడు. అంటే వినతని శపించాడు అనమాట. ఏమని? నీ యొక్క సహనం లేకపోవటం వలన, నీకు ఓర్పు లేకపోవటం వలన, నువ్వు ఇలాగ మధ్యలోనే తొందరపాటుతో నన్ను బయటికి రప్పించడం వలన నాకు ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితితో నేను తయారై ఉన్నాను. కాబట్టి నువ్వు జీవితకాలము కూడా ఈ యొక్క కద్రువుకి నువ్వు దాసిగా పనిచేస్తావు. అది ఎప్పటి వరకు అంటే, ఇప్పుడు నీ 2వ కొడుకు వచ్చి నిన్ను విడుదల చేసేంత వరకు కూడా నువ్వు దాసిగానే ఉంటావు కద్రువు దగ్గర అని చెప్పి శపించడం జరిగింది. ఈ యొక్క శాపానికి కారణం చేతనే ఒకానొక సమయంలో కొన్ని సంఘటనల వలన వినతకి కద్రువుకి యుద్ధం జరిగింది. ఆ యొక్క యుద్ధంలో వినత ఓడిపోయింది. శాపనార్థం అంటే శాపానికి కారణం చేతనే వినత ఇప్పుడు కద్రువు దగ్గర దాసిగా పనిచేసి బంధింపబడి ఉన్నదనమాట. అంటే కద్రువుకి దాసిగా పనిచేయడానికి ఒప్పుకుందనమాట వినత. ఎందుకంటే యుద్ధంలో ఓడిపోవటం వలన. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు 2వ కొడుకు ఇంకా పుట్టలేదు. 2వ కొడుకు పుట్టబోయేటువంటి వాడు ఎవరు? గరుడ. 1000 నాగులకే తల్లి అయినటువంటి కద్రువుకి గరుడు యొక్క తల్లి అయినటువంటి వినత దాసిగా పనిచేస్తూ ఉన్నదనమాట. ఇంతలోనే ఇలాగా చాలా కాలం గడిచిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క 2వ గుడ్డు పగలటం అనేటువంటిది జరిగింది. దీని నుంచి బయటకు వచ్చినటువంటి వాడే గరుడ. అతని యొక్క రెక్కలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. అతని యొక్క కాంతి, అతని యొక్క కళావంతం ఎంతగా ఉంది అని అంటే, అతని నుంచి వస్తుండేటువంటి వెలుగు అన్ని లోకాలకి, దేవలోకాలకి కూడా విస్తరిస్తుందట. అయితే ఇంద్రుడు భయపడ్డాడట. ఏదో వినాశనానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉన్నదా ఏమిటి అని అంటే, ఈ యొక్క గరుడిని చూశారట. ఎంత శక్తివంతుడు అయినటువంటి గరుడికి అప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకుంటే, గరుడ అతని యొక్క శక్తిని అతనే తగ్గించుకొని అణిగి మణిగి అప్పుడు తల్లికి నమస్కారం చేశాడట. అతని యొక్క కాంతి అన్ని లోకాలకి విస్తరించేటువంటి విధంగా ఉంటుంది. చాలా శక్తిమంతుడు అన్నమాట గరుడ.
ఈ విధంగా ఉన్నటువంటి గరుడ ఇప్పుడు వాళ్ళ యొక్క అమ్మ అంటే తల్లి అయినటువంటి వినత ఈ యొక్క నాగులందరికీ కూడా దాసి అనబడేటువంటి విషయాన్ని తెలుసుకొని చాలా దుఃఖంలో శోకంలో మునిగిపోయి వాళ్ళని అడిగాడు. నా యొక్క తల్లిని విడుదల చెయ్యాలి, మీకు దాసిగా కాకుండా బయటికి రప్పించుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే అప్పుడు నాగులన్నీ కూడా అడిగాయట గరుడని, మాకు అమృతాన్ని తీసుకుని వచ్చి ఇస్తే మీ యొక్క తల్లిని విడుదల చేస్తాము, నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాయట నాగులన్నీ కూడా. దానికి గరుడ అంగీకరించాడు. అమృతం తేవటానికి అంగీకరించి ఒప్పుకున్నటువంటి గరుడ అమృతం తేవడం కోసం స్వర్గలోకానికై బయలుదేరతాడు. ఈ యొక్క స్వర్గలోకానికి వెళ్ళేటువంటి దారిలో ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ప్రదేశాలలో దీని గురించి అన్వేషిస్తూ ఉంటాడు. ఈ యొక్క అమృతం గురించి ఎక్కడైనా కూడా దాగి ఉన్నదా అని చెప్పి చాలా చోట్ల విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ దారంట ఉండేటువంటి ఋషులనే కావచ్చు, లేకపోతే ఈ యొక్క దేవదూతలనే కావచ్చు, దేవకన్యలనే కావచ్చు, ఇట్లాంటి అనేకమైనటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతూ కనుక్కుంటూ వెళుతూ ఉంటాడు. ఈ యొక్క దారిలో అనేకమైన ప్రదేశాల్లో చెట్లంట, పుట్లంట, కొండలంట అతను విశ్రాంతి తీసుకొని ఆగుతూ ఉంటాడు. అతను ఆగిన విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రతి చోట కూడా అతని యొక్క రెక్కలు అనేటువంటివి పడటము, అతని యొక్క తేజస్సుని భూదేవి ఆకర్షించగలిగేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అంటే కేవలం అతన్నే కాదు, ఏవైనా కూడా ఒక అద్భుతమైనటువంటి అతీంద్రియమైన శక్తులు ఉన్నటువంటి ప్రాంతం కానీ ప్రదేశం కానీ ఏదైనా ఉన్నట్లయితే గనక భూదేవి ఆ యొక్క శక్తిని గ్రహించి ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది. అందుకే అంటారు, ఇప్పుడు మనమైనా సరే ఏదైనా కూడా జపాలు కానీ మంత్ర జపాలు కానీ ధ్యానాలు కానీ చేసేటప్పుడు ఏదైనా సరే ఒక ఆసనం వేసుకుని కూర్చోండి అని ఎందుకు చెప్తారు? ఆసనం లేకుండా మనం భూమి మీద కూర్చున్నట్లయితే గనక మనకి వస్తున్నటువంటి ఆ యొక్క శక్తి భూదేవి ఆకర్షించగలిగేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అందుకొరకే ఏదైనా ఆసనం వేసుకుని కూర్చోవాలి అని చెప్తారు. ఈ విధంగా భూదేవికి ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అతని యొక్క తేజస్సుని, అతని యొక్క దివ్యమైన శక్తిని ఆకర్షించి గ్రహిస్తూ ఉంటుందట భూమి. అతను ఆగి ప్రతి చోట కూడా ఇది జరుగుతూ ఉన్నది. అయితే ఇంతలోనే మొత్తానికి అతను స్వర్గలోకానికి చేరుకుంటాడు. అదే విధంగానే అమృతాన్ని కూడా తీసుకుని వస్తాడు. అగ్నితోని, వాయువుతోని, అలాగే ఇంద్రుడితోని కూడా చాలా ఘోరమైనటువంటి యుద్ధాలు అనేటువంటివి కూడా జరిగి ఉన్నాయట. అయితే ఈ యొక్క యుద్ధాలన్నిటికీ కూడా జరుగుతున్నంతసేపు కూడా ఎక్కడైతే గరుడ అతని యొక్క హస్తాలని పాదాలని మోపి ఉన్నాడో భూదేవి కూడా అతని యొక్క తేజస్సుని గ్రహిస్తూ ఉన్నది. మొత్తానికి అమృతాన్ని అయితే చేదక్కించుకుంటాడు, అమృతాన్ని తీసుకుని రావటం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు, ఇంత ఘోరమైనటువంటి దేవతలతో కూడా అతను యుద్ధం చేసి గెలవగలిగాడు కాబట్టే గరుడని విషనాశక అని అంటారు. అంటే విషాన్ని కూడా హరించేటువంటి వాడు గరుడ. అలాగే నాగ వినాశక అని అంటారు. అంటే నాగదోషాలు ఉన్నా, సర్పదోషాలు ఉన్నా అటువంటివన్నీ కూడా నివారించగలిగేటువంటి వాడు గరుడ. అంతేకాకుండా రక్షణ దేవత అని కూడా అంటారు. అంటే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యల నుంచి కూడా రక్షణని కల్పించగలిగేటువంటి దేవత గరుడ అన్నమాట. ఎందుకనంటే ఈ యొక్క యుద్ధాలలో అతని మీదన విషపూరితమైన ప్రయోగాలు అవన్నీ కూడా జరుగుతాయి, కానీ ఏవి కూడా గరుడని ఓడించలేకపోతాయి, అతన్ని విషపూరితంగా మార్చలేకపోతాయి. అంతటి శక్తి కలిగినటువంటి వాడు గరుడ. ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వచ్చి అక్కడ చక్కటి గరిక గడ్డి మీదన పెట్టడం జరుగుతుంది. నాగులందరికీ కూడా చెప్తారు, ఈ యొక్క అమృతాన్ని మీకు అందించే ముందు నా యొక్క తల్లిని మీరు విడుదల చేయండి అని చెప్తారు. అయితే తల్లిని విడుదల చేస్తారు. అయితే నాగులన్నీ కూడా ఇప్పుడు ఆ అమృతాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా గరుడు చెప్తాడు అందరికీ కూడా, ఈ యొక్క పవిత్రమైన అమృతాన్ని ముట్టుకునే ముందు మీరందరూ కూడా శుద్ధి కావాలి, శుద్ధి అయిన తర్వాతే దీన్ని ముట్టుకోండి అని చెప్తాడనమాట. అయితే అందరిన్ని నాగులు కూడా మొట్టమొదట స్నానం ఆచరించడం కోసం వెళ్తాయట. ఈ యొక్క ప్రయత్నం చేస్తుండగా స్నానం ఆచరించడానికి నాగులన్నీ కూడా వెళ్ళిన తర్వాత గరుడు కూడా అక్కడ లేనటువంటి సమయాన్ని చూసుకొని ఇంద్రుడు ఆ యొక్క అమృతాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాడట. ఈ యొక్క సమయంలో నాగులన్నీ కూడా ఆ అమృతపు చుక్కలని అక్కడ ఒలిగినటువంటిది అన్ని కూడా నాకి వాటిని స్వీకరించేటువంటి ప్రయత్నంలో మొత్తం భూమి అంతయు కూడా విషపూరితంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని చూసి తెలుసుకుంటున్నటువంటి గరుడ
మరి ఏమి చేస్తాం, అతనే తీసుకొని వచ్చి అమృతాన్ని ఇస్తాను అని చెప్పి మాటిచ్చాడు. కానీ ఈ విధంగా మరి అమృతం ఒలికిపోతే అవన్నీ కూడా ఆ విధంగా నాకడం జరిగింది. ఇప్పుడేమో విషపూరితంగా మారిపోయింది భూమి అంతా కూడా. అయితే మానవాళికి అలాగే మిగతా జీవరాశులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు గరుడు అతని యొక్క శక్తితో ఏమి చేశాడట, ఆ యొక్క విషం అంతా కూడా ఏదైతే ఉందో న్యూట్రలైజ్ అంటే ఫిల్టర్ చేసినటువంటి విధంగా, అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ యొక్క విషాన్ని అంతా కూడా అతను గ్రహించాడట అతని లోనికి. అంతేకాకుండా దాంట్లో ఆ యొక్క అమృతపు శక్తిని, అలాగే అమృతపు శక్తితో పాటుగా కలిసి ఉండినటువంటి యొక్క నాగసర్పాల యొక్క విషం ఏదైతే ఉందో అది కూడా గరుడ గ్రహించి ఉన్నాడు అతని యొక్క శరీరంలోకి. ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నంలో గరుడికి ఒక ఆధ్యాత్మికమైన దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగుతూ ఉన్నాడట గరుడ. భూమి మీద ఉన్నటువంటి సర్వము ఈ యొక్క అమృతము, అలాగే దాంతో పాటు నిండిపోయినటువంటి ఈ యొక్క నాగసర్పాల యొక్క విషము కూడా అతను గ్రహించాడంతే మిగతా జీవరాశులకి ఇబ్బంది లేకుండా ఆ యొక్క విషయాన్నంతా కూడా అతను గ్రహించి, అంటే అతను లోనికి స్వీకరిస్తున్నాడట. ఇలా చేస్తున్నటువంటి ప్రయత్నంలో గరుడికి చెమట పడుతూ ఉన్నది. ఆ గరుడికి పట్టినటువంటి ఆ యొక్క చెమట చుక్కలు భూమి మీదన పడితే ఆ యొక్క చెమట చుక్కలతోని ఏమేమి నిండి ఉన్నాయి, అమృతముతో కూడినటువంటి ఈ యొక్క తేజస్సు, అలాగే విషాన్ని నుంచి కూడా రక్షింపబడగలిగేటువంటి ఈ యొక్క గరుడి యొక్క శక్తి, ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. ఆ యొక్క దివ్యమైన చెమట చుక్కలు భూమి మీదన పడినప్పుడు ఈ యొక్క భూమి ఆ యొక్క శక్తిని గ్రహించి లోనికి తీసుకోగలిగింది భూమి. ఇప్పుడు గరుడ ఎక్కడెక్కడికైతే వెళ్ళి అతను ఆశ్రయించాడో, అతను విశ్రాంతి తీసుకున్నాడో, అక్కడ పడినటువంటి రెక్కలు, అతనికి ఒంటి నుంచి పడినటువంటి చెమట చుక్కలు, అలాగే అతను పీల్చి వదిలినటువంటి ఊపిరి, ఇవన్నీ కూడా మనకి ఏమేమి ఇస్తాయి, నాగసర్పాలు దోషాల నుంచి బడగలిగేటువంటి రక్షణ కవచము అతనిలో ఉన్నది. అయితే విషాన్ని కూడా హరించగలిగేటువంటి శక్తి అతనిలో ఉన్నది, అమృతంతో కూడినటువంటి శక్తి అతనిలో ఉంది, విషపూరితమైనటువంటివి కూడా నివారింపగలిగేటువంటి శక్తి అతనిలో ఉంది. అటువంటి గరుడు ఇప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో, ఎక్కడైతే కాలు మోపి ఉన్నాడో, అతని యొక్క ఊపిరి వలన అతని యొక్క శక్తిని, తేజస్సుని గ్రహిస్తున్నటువంటి భూమి ఒకటి, దాని తర్వాత అతని యొక్క చెమట చుక్కలు, ఇవన్నీ కూడా ఇలాగా అనేకమైన ప్రాంతాలలో ఏర్పడటం వలన ఈ యొక్క శక్తులన్నీ కూడా భూదేవి ఆకర్షించి లోనికి తీసుకోవటం వలన అలా కాలక్రమేణా అతని యొక్క చెమట చుక్కల ద్వారా, ఊపిరి ద్వారా, అతని యొక్క రెక్కల ద్వారా ఏర్పడినటువంటి శక్తి ఒక మొక్కలుగా మొలిచి భూమి మీదకి పైకి వచ్చాయట. దాని నుంచి ఆవిర్భవించినటువంటివే ఈ యొక్క గరుడ వేరులు. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క గరుడ వేరులు అంటే స్వయంగా గరుడ శక్తితో సమానము. ఎంతటి శక్తివంతమైనటువంటివి ఇవి, విషపూరితమైనటువంటి యొక్క పరిస్థితుల నుంచి కూడా మనకి నివారింపబడతాయి, సర్పదోషాల నుంచి నివారింపబడతాయి, విపరీతమైన ప్రయోగ బాధలు, నరబాధలు, ఏవైనా కూడా చిల్లంగి చేతపడి వంటి ప్రయోగాలు, గాలి పీడ, దుష్టశక్తి వంటి ప్రభావాల నుంచి కూడా రక్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి ఏమి కూడా గరుడ ఏమీ చెయ్యలేవు. ఎంత విషాన్ని అతను తీసుకున్నా, అతనిలోనికి ఆవాహించుకుని స్వీకరించుకున్నా కూడా అతను విషపూరితమయంగా మారడనమాట. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు గరుడ. కాబట్టి నాగసర్ప దోషాల నుంచి నివారింపబడుతుంది, సర్పదోషాల నుంచి నివారింపబడుతుంది, నరఘోష, గాలి పీడ వంటి యొక్క దుష్టశక్తుల నుంచి నివారింపబడుతుంది, ప్రయోగ బాధల నుంచి నివారింపబడుతుంది. ఇటువంటి అనేకమైనటువంటి కారణాలకి ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క గరుడు నుంచి పుట్టి అతని యొక్క శక్తి నుంచి పుట్టినటువంటి ఈ యొక్క గరుడ వేరులు. అందుకే వీటి యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని అనేక రకాలుగా, అనేక పరిస్థితుల్లో, అనేక మార్గాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏం చెయ్యొచ్చు, కనీసము ఒక 9 ఇటువంటి గరుడ వేరుల్ని తీసుకొని మీ యొక్క పూజా మందిరంలో ఈశాన్యం మూలన ఒక చోట చక్కగా పవిత్రంగా దానికి సరిపడా ఒక పళ్ళెమో బౌలో తీసుకుని అందులో వేసుకొని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుని ఈ విధంగా పెట్టుకుని గరుడ గాయత్రి మంత్రాన్ని కనీసం ఒక 11 సార్లు 21 సార్లు స్మరించండి. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్.
ఇది గరుడ గాయత్రి మంత్రం. కనీసం ఒక 11, 21 సార్లు మీరు దీన్ని స్మరించుకోవచ్చు అనమాట. తద్వారా నమస్కారం చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత ఏదో ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నా, ఎవరికైనా కూడా సర్పాలు కళలోకి వస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నా, చెడు కళలు అనేటువంటి వస్తూ భయానికి ఎక్కువగా గురవుతున్నటువంటి వాళ్ళు ఉంటే, ఇట్లాంటి వాళ్ళు భయభ్రాంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, నరఘోష ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే శత్రువుల నుంచి బాధలో, ఇబ్బందులో, భయాలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా నమస్కారం చేసుకుని, అందులో నుంచి ఒక 4 అంటే మీరు పూజ చేసుకుని పూజా మందిరంలో పెట్టుకున్నారు కదా, ఒక 9, ఆ 9 నుంచి కూడా ఒక 4 గరుడ వేరులు తీసుకుని ఏదైనా సరే ఒక గుడ్డలో చుట్టకట్టనండి. ఒక రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు యొక్క వస్త్రం కానీ, పసుపు రంగు యొక్క వస్త్రం కానీ వాడి వాటిల్లో దాన్ని చుట్ట పెట్టేసి నిత్యము కూడా మీ యొక్క బ్యాగులోనో, మీ యొక్క పర్సులోనో, మీ యొక్క పాకెట్లోనో పెట్టుకుని వెళితే మీకు శత్రువుల నుంచి సమస్యలు, భయాలు, ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క తల కిందన పెట్టుకుని పడుకుంటే చెడు కళలు అనేటువంటివి రాకుండా ఉంటాయన్నమాట. చెడు కళలు రాకుండా, భయభ్రాంతులు గురవకుండా ఉంటారు. ఒకవేళ కళలోకి సర్పాలు వస్తున్నట్లయితే కనుక అటువంటి చెడు కళలు, సర్పాల నుంచి వచ్చేటువంటి భయపూరితమైనటువంటి కళలు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇలా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అప్పులు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇదే విధంగా పూజా మందిరంలో పెట్టుకుని రోజు నేను చెప్పినటువంటి విధంగా నమస్కారం చేసుకుని ఈ మంత్రం స్మరించేటువంటి వాళ్ళకి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. మీకు అంతు చెక్కనటువంటివి, తెలుసుకోలేనటువంటివి, గ్రహ సమస్యలు కావచ్చు, ఇంకో ఇబ్బందులే కావచ్చు, అటువంటివన్నీ కూడా నివారింపబడి సుఖ సంతోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. జాగ్రత్తగా చూసుకుని ఇక్కడ ఒరిజినల్ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించి ఇవి మీరు కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.